ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీ కోసం నేను ఇదిగో గురువారపు శుభవార్తగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 అంకెలతో ఉన్నటువంటి ఈ పువ్వుల్లో ఒక చక్కగా ఒక అంకెతో ఉన్నటువంటి పువ్వుని ఎంచుకొని మంచి శుభవార్తను వినమ్మా అంటున్నారు. మరి ఈ శుభవార్తకు అలాగే బాబాగారి సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో, ఆ పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మీరు ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ ఫోన్ ద్వారా తెలియపరుస్తారు గురువుగారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఇప్పుడు బాబాగారి సందేశానికి ముందుగా అండి, ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ నీ కోసం నేను ఇక్కడ 2 చక్కని రోజా పువ్వులను ఉంచాను. అందులో ఒక అంకెతో కూడినటువంటి రోజా పువ్వును, 2వ అంకెతో కూడినటువంటి రోజా పువ్వును ఉంచాను. నీవు కనుక మొదటి అంకెతో ఉన్నటువంటి ఆ రోజా పువ్వును కనుక ఎంచుకొని ఉంటే చూడు, నీకు అలాగే నీ మనస్తత్వానికి సరైనటువంటి సమాధానంగా బాబా ఈరోజు ఈ సందేశాన్ని వినిపించాడు అని భావించి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకిస్తావు అనుకుంటున్నాను. నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఎవ్వరినీ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా నేను మోసపోయినా కానీ ఎదుటి వ్యక్తిని అస్సలు మోసపోయేలాగా కానీ, నా మాటల వల్ల కానీ, లేదంటే నా చేష్టల వల్ల కానీ వారెవ్వరూ కూడా బాధపడకూడదు అనేటటువంటి మనస్తత్వంతో ఎప్పుడూ కూడా నీతిగా, నిజాయితీగా ఉంటావు. అలాగే ఎక్కువగా భగవంతుని నమ్ముతూ ఉంటావు, భగవంతుని ధ్యానించుకుంటూ ఉంటావు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుడి మీద భారం వహిస్తావు. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటావు. మరి మంచి వాళ్ళకు, మంచి మనసున్న వాళ్ళకు ఇదేనా న్యాయం బాబా? దీనివల్లైనా నేను ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటూ ఉంటాను అని నీకు అనిపించవచ్చు. అయితే ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు తప్పకుండా ఈ బాబా మాటలో నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చూడు బిడ్డ, నువ్వెప్పుడూ కూడా అవతల వాళ్ళతో డిఫరెన్స్ అనేది చూపించకూడదు. ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తావు. అయితే నువ్వు ఎప్పుడూ కూడా అత్యాశకు లోనవుతూ ఉంటావు. అంటే నీ దగ్గర ఎంత అయితే ఉందో దాంతోనే తృప్తి పడవు. దానికంటే కూడా ఎదుటివారు ఏ విధంగా ఉంటున్నారో చూసి వారిలాగా నీ జీవితాన్ని పోల్చుకుంటూ ఉంటావు. అప్పుడే నీవు కష్టాలను ఎదుర్కొంటూ ఉంటావు. అయితే నీకు మంచి మనసు ఉంది, ఒప్పుకుంటాను. అలాగే నువ్వు ఎవరిని కూడా మోసం చేయవు, అది కూడా ఒప్పుకుంటాను. కాకపోతే నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తి పడేటటువంటి మనస్తత్వం నీకు లేదని చెబుతున్నాను. అయితే ఈ విషయానికి నీకు కాస్త నొచ్చుకునేటటువంటి మనస్తత్వంతో బాబాను తిట్టుకుంటావేమో. అయితే నేను నీ మనస్తత్వం గురించి మాత్రమే చెబుతున్నాను. నిజంగా నీవు అలా ఎప్పుడైతే అనుకుంటావో, నీవు ఎంత సంపాదించినా కానీ, నీ దగ్గర ఎంత సంతోషం ఉన్నా కానీ, నీవు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా కానీ ఉండలేవు. కాబట్టి నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు ఎప్పుడైతే తృప్తి పడతావో అప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక అలాగే ఎప్పుడూ కూడా నీవు అంటే ఎదుటి వ్యక్తుల మీద జలస్ అనేది అసలు ఫీల్ అవ్వవు. అయితే నీ దగ్గర ఇంతే ఉంది, దీంతో నేను తృప్తి పడతాను అనేటటువంటి ఒక్క ఆలోచనే నీలో లేదు. ఆ ఒక్కటే నీలో నాకు అస్సలు నచ్చదు. కాబట్టి నీకు బాబా ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తి చూపిస్తున్నావా? అంటే వేలెత్తి చూపిస్తున్నావా? లేదంటే నా స్వభావం ఇలాంటిది కాబట్టి నాకెప్పుడూ కూడా కష్టాలు, సమస్యలు ఇలాగే రాసిపెట్టి ఉంచావా బాబా అని నువ్వు అడగవచ్చు. చూడు బిడ్డ, నిన్ను సమస్యలకు, కష్టాలకు వదిలేస్తే ఈరోజు నువ్వు ఇలా ఉండవు. నీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తూ ఉంటాను కూడాను. నీకు నా గురించి బాగా తెలుసు. నేను ఏ సమయంలోనైనా కానీ నన్ను నమ్ముకున్నటువంటి నా భక్తులను వారి చేతిని ఎట్టి పరిస్థితిలో కూడా ఏ క్షణంలోనైనా కానీ విడిచిపెట్టనని మీకు బాగా తెలుసు కదా. కాబట్టి మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపు ఉంటారు. అన్యాయం అనేది నీవు అస్సలు సహించవు. కాబట్టి నీకు అంతా న్యాయం జరగాలని చెప్పేసి నీవు ఏవైతే కోరుకున్నావో అంతే విధమైనటువంటి న్యాయం నీకు అన్ని విధాలుగా జరుగుతుంది. ఏ శుభవార్త కోసమైతే ఏ కష్టాలు, ఏ సమస్యలు ఉండకూడదని చెప్పి మనస, వాచ, కర్మన నన్ను నమ్ముకున్నావో ఆ కష్టాలు, సమస్యలనే నీ నుండి దూరం చేస్తాను. నీకు తగినటువంటి ధనాన్ని, అలాగే నీకు కావలసినటువంటి సంతోషాన్ని అన్ని విధాలుగా నీకు కలిగిస్తాను. అయితే నువ్వు చేయవలసినటువంటి
ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది. అది కూడా నాకు ప్రమాణం చేసి మరీ చెప్పాలి. నేను నీకు ఏది ఇచ్చినా కానీ దాంతో నువ్వు తృప్తి పడాలి. దాంతోనే నువ్వు సంతోషంగా ఉండాలి. అప్పుడే నీకు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా ఏదైనా కానీ పొందగలిగేటటువంటి అదృష్టాన్ని ఈ బాబా నీకు ఇస్తాడు. ఆ నమ్మకంతోనే నువ్వు ఎదురు చూస్తూ ఉండాలని ఈ బాబా కూడా కోరుకుంటున్నాడు అని 1వ నెంబర్తో ఉన్నటువంటి రోజా పువ్వుకు వచ్చినటువంటి సమాధానం అండి. ఇక 2వ నెంబర్తో ఉన్నటువంటి ఆ రోజా పువ్వులో ఎటువంటి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం ఏమిటనే తెలుసుకుందాం. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా నీకు తోచినంత సహాయాన్ని వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేస్తూ ఉన్నావు. నిజంగా నీకు ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది, ఈ మాత్రం నేను చేయగలనా చేయలేనా అనేటటువంటి ఆలోచన నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కానీ హెల్ప్ చేయడానికి నువ్వు ముందుంటావు. ఇంకా నువ్వు ఎక్కువగా చేసేది ఏంటంటే ఎవరైతే రిలేషన్ ఉంటారో వారిని బాగా నమ్ముతావు. కానీ వాళ్ళ నుండి మళ్ళా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తూనే వస్తున్నావు. వీళ్ళు నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అని నీకు మాత్రం అస్సలు అర్థం కాదు. అంటే వారు అలాంటి కన్నింగ్ మైండ్ సెట్తో నిన్ను మోసం చేస్తూ వస్తుంటారు. కానీ నువ్వు మాత్రం అలాంటి వారిని నమ్ముతూ వస్తున్నావు. అలాంటి వారి వల్లనే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో నీవు మోసపోతూనే వస్తున్నావు. అయితే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నావు. వారిది మోసపూరితమైనటువంటి స్వభావం అని తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ఈ ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్త పడు. ఎవరైతే నువ్వు నా అనుకున్నావో వారి నిన్ను మోసం చేస్తున్నారు. వారి నిన్ను అంటే నలుగురిలోనూ అవమానపరచాలని చూస్తున్నారు. నీ దగ్గర అన్ని విషయాలను రాబట్టుకొని నిన్ను నడి రోడ్డు మీద అందరి ముందు కూడా నిన్ను తక్కువ చేయాలని భావిస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వారికి నీ గురించి కానీ నీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాల గురించి కానీ అస్సలు చెప్పవద్దు. ఇక నీ కళ్ళకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అస్సలు నచ్చినటువంటి విషయం ఏమిటో తెలుసా? నీ కళ్ళకు నచ్చిన వస్తువులన్నీ కూడా కొనేయాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. అలాంటి విషయాల్లో నువ్వు ముందుంటావు. అయితే ఏదైనా కానీ నీ కంటికి నచ్చినటువంటి ప్రతి ఒక్క వస్తువును కొనడం వలన నీకు ముందు రోజుల్లో ఆ వస్తువుల వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైనా కానీ అంటే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉపయోగపడేది మాత్రమే జాగ్రత్త పరుచుకో. మిగిలినవన్నీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు కానీ అనవసరమైనటువంటి వస్తువులు కానీ వీటన్నిటినీ కూడా ఎక్కువగా కొనేసి ధనాన్ని దుబారాగా ఖర్చు చేయవద్దు. అలాగే నీవు ఎవరితోనైనా కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కాస్త సమయాన్ని గడిపినప్పుడు వారితో ఎటువంటి విషయాలను కానీ రహస్యాలను కానీ అస్సలు షేర్ చేసుకోవద్దు. అలా షేర్ చేసినవన్నీ కూడా వారు ముందు రోజుల్లో నీకు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా వారి ప్రవర్తన ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా నువ్వు కాస్త జాగ్రత్త పడటం చాలా మంచిది. ఇక నీవు రాబోతున్నటువంటి రోజుల్లో నీవు వినబోతున్నటువంటి శుభవార్త ఏమిటో తెలుసా? నీవు ప్రారంభించినటువంటి బిజినెస్ కానీ లేదంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అందులో నీకు అసలు ఇప్పటి వరకు కనీ విని ఎరగనంత మంచి లాభం అయితే నీవు పొందబోతున్నావు అని చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా నీకు జరగాలంటే ముందు నీ మనస్తత్వాన్ని అలాగే నీ బిహేవియర్ని నువ్వు వెళ్ళేటటువంటి మార్గాన్ని అన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకొని ఒక అడుగు అనేది ముందుకు వెయ్యి. మరి విన్నారు కదండి ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ యొక్క సందేశాన్ని. ఎవ్వరూ కూడా అంటే సీరియస్గా అయితే తీసుకోకండి. ఏంటంటే మనకు రిలేటెడ్గా ఉండేటటువంటి అంటే మన లైఫ్లో జరిగేటటువంటి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి సందర్భానుసారంగా కొన్ని మాటలు మనకు కొంచెం రిలేటెడ్గా అనిపించాయనుకోండి, అది కూడా మన ఇష్టదైవం అయినటువంటి బాబాగారు చెప్తున్నటువంటి మాటలుగా మనం భావించి ఆ మాటలను అలా లీనమైపోయి విన్నప్పుడు ఏంటంటే మనసుకు కాస్త రిలీఫ్ అనేది ప్రతి మనిషికి కూడా ఏర్పడుతుందన్నమాట. ఆ విధంగా ఎవరికైతే ఆ మనసుకు తాకే విధంగా మాటలు ఉన్నప్పుడు వారికి కాస్త రిలీఫ్ అనేది ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతో బాబాగారి సందేశాన్ని ఈ విధంగా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఓం సాయిరామ్. సర్వేజనా సుఖినో భవంతు.